ఏపుడు సోమన్న అనేదే ఒక పదవి సమాజంలో నేను చేయాల్సిన ఇంటర్వ్యూలో క్రాంతి అడిగినప్పుడు సోమన్న చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఈ ఇంటర్వ్యూ కట్ చేసి కొంచెం సేపు రిలాక్స్డ్గా మాట్లాడుకుంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా అనేటోడికి ఖచ్చితంగా పదవి ఒక అలంకారమా కాదా? నేనేమంటున్నంటే మీరు చెప్పేది రాజకీయాలు నిజంగా రాజకీయ పార్టీ అని ఆలోచించేటువంటి పర్సన్కు అది అవసరం. నాలాంటి ఉద్యమకారుడికి నాలాంటి ప్రజాగాయకుడికి పార్టీ నన్ను గౌరవించి నాకు పార్టీ పనిప్ప చెప్తే పార్టీ పనిలో భాగస్వామ్యం అయితే పార్టీలో అద్భుతంగా భుజాన్ని వేసుకొని పనిచేస్తా. అది ఏది లేదు చూడు, అది ఏది లేనప్పుడు కూడా నాకు చేతి నిండా పని ఉంది ఈ సమాజంలో నేను చేయాల్సింది. నేను ఎదుగుతున్న కాలంలో నేను పనిచేసిన సమాజంలో పనిచేసిన ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇంకా ఈ భూమి మీద. గదే గొంగడి గదే గోషి గదే గజ్జగడతా గదే సమాజంలో ఉంటా. అంటే ఇంకా ఇప్పుడు నువ్వు పిలిచినావు, మీరు పిలిచారు రండి అని, పిలిస్తే వచ్చి మాట్లాడితే లేకపోతే నేను మాట్లాడడం బంద్ చేయను కాదు కదా. ఎట్నైనా మాట్లాడతా కదా, ఎట్నైనా పాడతా కదా, ఎట్నైనా రాస్తా కదా. అంటే ఇంకా పాటగాడి కాన్నే ఇంకా కాలి గజ్జగట్టుకోడి కాన్నే ఇంకా గొంగడేసే కాన్నే ఉండిపోతావా? అంటే నువ్వు అలా అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నా, ఒక ప్రజాగాయకుడిగా చివరి వరకు కన్ను మూసే వరకు ప్రజా కళాకారుడిగా ప్రజా ఉద్యమకారుడిగా ప్రజల తరపున అంతకంటే లైఫ్ ఏంటి? ఉండండి, నేను కాదంటలేను. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. అవును. అంటే మీకంటే సీనియర్ కానే కాదు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే. అట్లా అనలేము అన్న. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో చాలా ఉద్రిక్తమైనటువంటి అంశం ఏంటి అంటే ఏబిసిడి వర్గీకరణ అనేది ఇది లాభం చేకూరుతుందని ఎస్సీలలో ఉన్నటువంటి కులాలు ఉపకులాలు ఒక వర్గంగా ఇది లాభం చేకూరదు, దీనివల్ల నష్టమే ఉందని అదే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఇంకో పెద్ద కులము ఉపకులాలు ఇంకో రకంగా చెప్తా ఉన్నాయి. అసలు ఏందన్నట్టు ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల ఈ 34-35 ఏళ్ళ పోరాటం వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు, ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి లాభం జరగదు, ఎవరు నష్టపోతారు? అంటే ఎస్సీల ఏబిసిడిల వర్గీకరణ అనేటువంటి విషయము ఇది ఒక ఆత్మగౌరవ సమస్యగా భారత రాజ్యాంగంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలో ఏబిసిడీలుగా ఉండగా లేంది 59 కులాలుగా ఉన్నటువంటి ఎస్సీల్లో ఎందుకు ఏబిసిడీలు ఉండకూడదు? రాజ్యాంగం నుంచి వచ్చే అటువంటి ఫలాలు ఎవరైతే మొదటి నుంచి చైతన్యవంతమై ఎడ్యుకేషన్లో ముందు వరుసలో ఉండి రాజకీయ తెలివులు కలిగి రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో ఎస్సీ అనే కేటగిరీలో వాళ్ళే ప్రతిదీ కొట్టుకొని పోతున్నారు. వాటాలు లేకపోవడం ద్వారా ఏబిసిడీలుగా విభజన జరిగినప్పుడు ఎస్సీ కోటాలో ఎన్ని వస్తే అవి 4 వస్తే నలుగురికి మనిషి ఒకటి 4 వస్తాయి, లేదా ఉమ్మడి ఉండడం ద్వారా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక సామాజిక సూత్రం ఆలోచించి ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న మేధావులు ఉద్యమకారులు ప్రొఫెసర్లు అన్ని వర్గాలు ఆలోచించి మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక సంస్థ స్థాపించారు. దాన్ని మందకృష్ణ మాదిగన్న ఉండి లీడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహోత్తరమైన పోరాటాలు చేశాడు. ఆయన రాకముందుకు మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్పుకునేది. నేను కూడా అనుభవించా ఆ సమస్యను, నేను లైవ్లో అనుభవించాను. వీళ్ళు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్పుకునేది. కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. కార్పొరేట్ స్టైల్లో అర్జెన్స్ అనేది ఇదేం చెప్పుకుంటారే. ఆ పరిస్థితి నుంచి కృష్ణన్న పిలుపు పెట్టిన తర్వాత కృష్ణమాదిగా అనే పదం వచ్చిన తర్వాత మా అందరికీ ఆత్మగౌరవం వచ్చింది. మాకు ఆస్తుల బంగ్లాల అన్ని పక్కకు పెడితే ఫస్ట్ మనుషులుగా నాడు ఊళ్ళో నిలబడి రొమ్ము జరుచుకొని నేను ఏపుడు సోమన్న మాదిగా అని చెప్పుకునే ఆత్మగౌరవం వచ్చింది. మా ఊళ్ళో ఉన్న ఒక రెడ్డి నేను రెడ్డి అని లక్షల సార్లు పేరు చెప్పుకున్నప్పుడు మేము గింతంత ఉన్న పిల్లలం, అది చూసి బాధ అనిపించేది. మా పేరేంది ఇట్లా ఉంది అని బాధపడ్డ రోజులు ఉన్నాయి. రెడ్డి అని ఆలెంది పెట్టుకోవడం నా ఫీలింగ్ కాదు, నా పేరేంది ఇంత అన్యాయంగా ఉంది, నా పేరు చెప్పగానే నన్ను దూరంగా పెడుతురైంది అని అంటే మా పుట్టుకే నేరమా, మేము పుట్టడమే పాపమా? ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ మానసిక స్థితి నుంచి 94 నుంచి బయటపడ్డా, 94-95 నుంచి బయటపడ్డా, 96-97లో గజ్జగట్టిన, 98-99కి వచ్చేసరికి చలో పోదాం పద అనుకుంటా ఉద్యమాల్లోకి వెళ్ళిపోయినాం.
94లో మొదలైన దండోర ఉద్యమం మహోత్తరమైన ఈ భారతదేశం యావత్తు ప్రపంచమంతా గర్వించే ఉద్యమాలు చేసింది, పోరాటాలు చేసింది. దండోరా అంటే దానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. మీరన్నారు మాలల్లో ఉన్న ఉపకులాలు అని అన్నారు. కేవలం మాలకులం మాత్రమే, ఆ మాలకులంలో కూడా పిడికెడు మంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకించారు దీన్ని. పూర్తి మాలలు కాదు. నో, పూర్తి మాలలు అసలు కాదు. మొన్న జస్ట్ హైదరాబాద్లో జరిగిన మీటింగ్ను కూడా రెచ్చగొట్టి వాళ్ళను ఆ మాటలతో రెచ్చగొట్టించి ఏదో జరుగుతుందని ఒక క్రియేటివిటీ చేసుకొని వచ్చారు తప్ప దండోర ఉద్యమం కడుపు కట్టుకొని పైస పోగు చేసి తినే తిండి కాంచి త్యాగాలు చేసి జీవితాలు త్యాగాలు చేసి జైళ్ళల్లో పోయి కేసులు అయ్యి నిర్బంధాలు అయ్యి ఒక్కసారి దండోర ఉద్యమం లీడర్ల 30 ఏళ్ళ లిస్టు తీయండి. మహోత్తరమైన లిస్ట్ ఉంటుంది, త్యాగాలు చేసిన లిస్టు. గాంధీ భవన్ ఎక్కిన చరిత్ర, అసెంబ్లీ ఎక్కిన చరిత్ర, ఎవడు జాతికి వ్యతిరేకంగా మాట్లాడితే వాణ్ణి నడి బజార్లో గుంజుకొచ్చిన చరిత్ర, కోట్లాది మందిని కదిలించిన చరిత్ర, ఈ ప్రపంచాన్నే ఏకం చేసిన చరిత్ర. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల లీడర్లు ఆ వేదిక మీదకి వచ్చి ఎస్ దండోర ఉద్యమం న్యాయమైందే అని చెప్పిన చరిత్ర. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గోసి గొంగడేసి రాత్రింబవళ్ళు ఎయిర దండోరం నామ అది గన్నర దండోరం ఎయిర దండోరం నామ అది గన్నర దండోరం నా అంటారాని దండోరం డక్కలి సింధు దండోరం ఎయిర దండోరం మాది ఇగన్నర దండోరం. ఇట్లా గలం వినిపించింది ఎవరి కోసం? వర్గీకరణ న్యాయమైందని చెప్పడం కోసం.